మనం ఈ వీడియోలో ఓవరీస్‌లో ఎగ్ రిజర్వ్ అంటే ఏంటి? అది ఎలా తగ్గిపోతుంది? ఎందుకు తగ్గిపోతుంది? తగ్గిపోయిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి? హలో వ్యూయర్స్, నమస్తే. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. జనరల్లీ ఆడవాళ్ళ బాడీలో బై బర్త్ కొన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మగవాళ్ళల్లో ప్రతి 3 మంత్స్‌కి కొత్త వీర్య కణాలు అనేవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది వాళ్ళ యొక్క నేచర్. అదే ఆడవాళ్ళల్లో అయితే బై బర్తే ఆడవాళ్ళు సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్‌తో జన్మించడం అనేది జరుగుతుంది. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎగ్ రిజర్వ్ అనేది కంటిన్యూస్లీ డ్రాప్ అవుతూ వస్తుంది. ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం మెనోపాజల్ స్టేజ్‌కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మెనోపాజ్ అంటే ఎగ్ రిజర్వ్ అనేది కంప్లీట్లీ జీరో అయిపోయినప్పుడు పీరియడ్ అనేది ఆగిపోవడాన్ని మెనోపాజ్ అనేది అంటారనమాట. సో ఇవి జనరల్గా ఆడవాళ్ళలో అందరిలో ఉండే లక్షణం అనమాట. కానీ కొంతమంది ప్రెగ్నెన్సీ రావడం లేదు, పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మీ ఎగ్ నెంబర్ తక్కువ ఉంది అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఏ రకంగా డాక్టర్స్ చెప్తారు అంటే, పీరియడ్ అయిన సెకండ్ డే కానీ 4th డే కానీ మధ్యలో చేసే స్కాన్స్లో ఆడవాళ్ళలో ఓవరీస్‌లో ఎగ్ రిజర్వ్ అనేది చూస్తారనమాట. అండర్ స్కాన్‌లో మేము చూసేది ఏంటంటే 2 పక్క ఎగ్ నెంబర్ కౌంట్ ఎంతుంది అని చూడటం అనేది జరుగుతుంది. ఈ కౌంట్‌ని మనం నార్మల్ పేషెంట్స్‌తో డిఫరెన్షియేట్ చేస్తాం. ఎప్పుడైతే నార్మల్ పేషెంట్స్‌తో పోల్చుకుంటే ఎగ్ అనేది నెంబర్ అనేది తక్కువ ఉంటుందో వాళ్ళని మేము డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ పేషెంట్స్‌గా పరిగణించడం అనేది జరుగుతుంది. మేడం, ఆ ఎగ్ తక్కువ అయితే ఏమైనా ట్రీట్మెంట్ చేయొచ్చా అని చాలామంది అడిగే క్వశ్చన్. సో జనరల్గా నేను చూసినప్పుడు ఏంటి అంటే, ఎగ్ నెంబర్ తక్కువ ఉన్నప్పుడు పేషెంట్స్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కానీ నాటు మందులు కానీ వాడడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మనకి ఏదైతే డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అనేది అవుతుందో అది పర్మనెంట్ డ్యామేజ్ అనేది ఉంటుంది ఎగ్స్కి. అది ఒకసారి ఎగ్ నెంబర్ తగ్గిన తర్వాత వాటిని రివైవ్ చేసి నార్మల్ నెంబర్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఉన్న ఎగ్స్ ఏవైతే ఉంటాయో వాటికే సర్టెన్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్రెగ్నెన్సీతో ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. తక్కువ రిజర్వ్ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది రాదా? ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ఎవరికైనా ఎగ్ రిజర్వ్ ఉన్నంత వరకు రావాల్సిందే. ఓకే, నాట్ ఆల్ పేషెంట్ రిక్వైర్ పెద్ద ట్రీట్మెంట్స్ అనేవి పడకపోవచ్చు. కానీ ఎంత ఏజ్ ఉంది, రిజర్వ్ తగ్గడానికి కారణం ఏంటి, ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఎంత ఉంది, వాటిని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకేమైనా టెస్ట్లు ఉన్నాయా ఎగ్ రిజర్వ్ టెస్ట్ తెలుసుకోవడానికి అంటే, ఇంకొక టెస్ట్ వచ్చేసి యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అని చెప్పేసి ఆ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ టెస్ట్లో కూడా మనకి సుమారుగా నెంబర్ ఆఫ్ ద ఎగ్స్ న్యూమరికల్స్ కాకుండా సుమారుగా తెలిసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. బట్ మెయిన్లీ ఏంటి అంటే, ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది రావడం కొంచెం లేట్ అవుతుంది. ఒకటి, కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది బాగా తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్. ఒక 38 ఇయర్స్ ఓల్డ్ లేడీకి మనము ఎగ్ రిజర్వ్ టెస్ట్ చేసుకున్నప్పుడు తక్కువ ఉంది అంటే అది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అన్నప్పుడు ఎగ్ రిజర్వ్ ఎంత బేస్ చేసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ చేయించుకోమంటూ అనేది జరుగుతుంది. సెకండ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ బాగా రిజర్వ్ తక్కువ ఉన్నట్లు అయితే మోర్ దాన్ 37 ఇయర్స్ అంటే వాళ్ళకి డోనార్ ఎగ్ని ఆప్ట్ చేసుకోమని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఈ 2 ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ నౌ ఈ పేషెంట్ కంటే రీసెంట్గా మనం చూస్తున్న పేషెంట్స్లో ఏంటి అంటే, తక్కువ ఏజ్లోనే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ క్లైమాటిక్ చేంజెస్ వల్ల కావచ్చు, మనం తీసుకునే హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ వచ్చేసి జెనెటికల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే 23 నుంచి 28 మధ్యలో వచ్చినప్పుడు ఎగ్ రిజర్వ్ అనేది వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. కారణం అనేది చూస్తే ఏంటంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే వాళ్ళ పేరెంట్స్లో, వాళ్ళ మదర్లో ఎగ్ తక్కువ ఉండటము, అవన్నీ ఐడెంటిఫై చేయగలిగితే మనం జెనెటికల్ ఫ్యాక్టర్స్ అన్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, తక్కువ ఏజ్ గ్రూప్ ఉంది, ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అంటే నార్మల్గా ఏజ్ ఎక్కువ ఉన్న పేషెంట్ కన్నా వీళ్ళ ఎగ్ అనేది కొంచెం క్వాలిటీ పరంగా ఎక్కువ కాంపిటెంట్గా ఉంటుందన్నమాట. సో వీళ్ళల్లో మనం ప్రెగ్నెన్సీ కోసం మినిమం సైకిల్స్ ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ మినిమం సైకిల్స్ ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కావట్లేదంటే అడ్వాన్స్డ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోమని పేషెంట్కి ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది, ఎప్పుడైనా డాక్టర్స్ చెప్పారు, ఓకే ఏదైనా టెస్ట్ చూసినప్పుడు యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు రిజర్వ్ తక్కువ ఉంది, ఇలాంటి తక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే నాటు మందులు ఆయుర్వేదం వాడకుండా
మంచి ఫర్టిలిటీ సెంటర్స్లో చూపించుకున్నట్లయితే మనం బయలాజికల్ బేబీని పొందే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఇలాగే ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అని తెలిసి 3 to 4 years తర్వాత పేషెంట్స్ ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అప్పటికి ఏమవుతుందంటే ద రిజర్వ్ విల్ బి గాన్ టూ మచ్ డౌన్. మనం ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి పేరెంట్స్ అయ్యే అవకాశం అనేది తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో రిజర్వ్ తక్కువ ఉందని ఎప్పుడైనా సరే తెలిస్తే వెంటనే దగ్గరున్న మంచి ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.